టాపిక్ నేమ్ లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ అంటే భాష అని అర్థం. స్కిల్స్ అంటే నైపుణ్యం అని అర్థం. భాషా నైపుణ్యం టాపిక్ పేరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఫేసింగ్ మల్టిపుల్ అండ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ డ్యూ టు ద డైవర్సిఫైడ్ స్కూల్స్ అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డైవర్సిఫైడ్ లెర్నర్స్. భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది టీచ్ చేయాలంటే మల్టిపుల్ అండ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందంట. ఎందుకంటే డైవర్సిఫైడ్ స్కూల్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. తెలుగు మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఉర్దూ మీడియం స్కూల్స్, తమిళ స్కూల్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్లీ డైవర్సిఫైడ్ లెర్నర్స్ ఉన్నారు. అక్కడ చదివేటటువంటి పిల్లలు కూడా డిఫరెంట్గా ఉన్నారు. అంటే ఒకరికి ఐక్యూ బాగా ఉంది, ఒకరికి తక్కువగా ఉంది. బాగా ఉన్నవాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాడు, తెలుగు మీడియంలో చదివేవాడు ఇంగ్లీష్ అనేది నేర్చుకోలేకపోతున్నారు. సో ఇందుకు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఇండియాలో టీచ్ చేయడం అనేది కష్టతరంగా మారింది. సాధారణంగా డిఫరెంట్ లింగ్విస్టిక్ స్కిల్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఆర్ LSRW. మనం కమ్యూనికేషన్ చేయడానికి సాధారణంగా 4 నైపుణ్యాలని యూజ్ చేస్తాం. అవేంటంటే లిజనింగ్ వినడం, స్పీకింగ్ మాట్లాడడం, రీడింగ్ చదవడం, రైటింగ్ రాయడం. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మేజర్ స్కిల్స్ అని వాడు క్వశ్చన్ అడిగినా, ఆర్డర్ అనేసి క్వశ్చన్ అడిగినా మీరు రాయాల్సింది LSRW. ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. LSRW. స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ టాపిక్ని మీరు వింటున్నారు అంటే నేను ఇక్కడ క్లాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాను. అది నేను అవుట్పుట్ ఇస్తుంటే మీరు ఇన్పుట్ తీసుకుంటున్నారు. అంటే మీరు వింటున్నారు, క్లాస్ని వింటున్నారంటే లిజనింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ టెక్స్ట్ని చదువుతున్నారు కూడా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్లు, నేను చెప్పేటటువంటి క్లాస్ని, నేను ప్రొడ్యూస్ చేసేటటువంటి క్లాస్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇది ఏమవుతుంది, రిసెప్టివ్ స్కిల్ ఆర్ ప్యాసివ్ స్కిల్ అయితే అవుతుంది. ఓకేనా? సో అంటే నేను ఇచ్చేటటువంటి అవుట్పుట్ని మీరు ఇన్పుట్గా తీసుకుంటున్నారు, అంటే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే అది ఏంటి, మీరు లిజనింగ్ రీడింగ్ చేస్తున్నట్లే కదా. నా మాటలు వింటున్నారు, నా క్లాస్ వింటున్నారంటే మీరు లిజనింగ్ చేస్తున్నట్లు. టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది, టెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టెక్స్ట్ చదువుతున్నారంటే మీరు చదువుతున్నట్లు, అంటే అది రీడింగ్కి సంబంధించినటువంటి స్కిల్. సో ఇది మనకి ఏమవుతుందంటే ప్యాసివ్ స్కిల్ లేదా రిసెప్టివ్ స్కిల్ అవుతుంది. ఏంటిది, లిజనింగ్ రీడింగ్ అనేది. ఓకేనా? ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్. ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఆర్ అంటే రిసెప్టివ్ స్కిల్ ఆర్ ప్యాసివ్ స్కిల్ అని, ఎల్ అంటే తెలిసిందే లిజనింగ్, ఆర్ అంటే రీడింగ్, అది ఇన్పుట్గా తీసుకుంటున్నారు. సో ఇక్కడ నేను క్లాస్ అనేది చెప్తున్నానంటే స్పీకింగ్ చేస్తున్నాను కదా, అంటే మాట్లాడుతున్నాను కదా. అలాగే ఇక్కడ నేను రాస్తున్నాను, టెక్స్ట్ అనేది రాస్తున్నాను అంటే రైటింగ్ చేస్తున్నాను. సో అది ఏ స్కిల్ కిందకు వస్తుంది, ప్రొడక్టివ్ స్కిల్ ఆర్ యాక్టివ్ స్కిల్ కిందకు వస్తుంది కదా. సో ఇక్కడ నేను యాక్టివ్గా పనిచేస్తేనే కదా, అంటే మీకు నేను చెప్తేనే కదా ఈ క్లాస్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ నేను ఇచ్చేటటువంటి అవుట్పుట్ మీరు తీసుకుంటేనే మీరు వినగలుగుతున్నారు, అలాగే స్క్రీన్ మీద ఉన్నది చదవగలుగుతున్నారు. అంటే నేను ఇక్కడ అవుట్పుట్ ఇస్తున్నట్లే కదా, ప్రొడ్యూస్ చేస్తున్నట్లే కదా క్లాస్. సో ఈ క్లాస్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి అది ఏ స్కిల్స్ కిందకు వస్తుంది అంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేటటువంటివి ప్రొడక్టివ్ ఆర్ యాక్టివ్ స్కిల్ కిందకు వస్తాయి. ఓకేనా? ఈ ప్రొడక్టివ్ లేదా యాక్టివ్ స్కిల్స్కి ఇంకొక 3 పేర్లు ఉన్నాయి. క్రియేటివ్ స్కిల్ అని, ఎక్స్ప్రెసివ్ స్కిల్ అని, రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ అని. వీటి అర్థం కూడా నేను చెప్తాను మీకు. క్రియేటివ్ స్కిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఉందండి, ఈ నోట్స్ ఉంది, నేను ఇది క్రియేట్ చేశాను. ఇది నేను వింటూ క్రియేట్ చేయలేను కదా. అలాగే రీడింగ్ చదువుతూ నేను క్రియేట్ చేయలేను కదా. ఎలా క్రియేట్ చేస్తాను నేను ఈ పీడిఎఫ్ అనేది,
ఈ పీడిఎఫ్ నేను ఎలా క్రియేట్ చేస్తానంటే ముందు నేను అంతా నోట్స్ రాసుకోవాలి, రాసుకొని ఆ తర్వాత నేను క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రైటింగ్ అనేటటువంటి స్కిల్ వచ్చినట్లే కదా క్రియేటివ్ స్కిల్లో. వింటూ క్రియేట్ చేయలేం కదండి ఏది కూడా. సో ఆ విధంగా మనకి క్రియేటివ్ స్కిల్ అని కూడా అంటారు దీన్ని. ఎక్స్ప్రెసివ్ స్కిల్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నా మాటలు నేను చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నానంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎక్స్ప్రెషన్ అనేది మనం ఎలా ఇస్తాం? వింటూ అయితే ఇవ్వలేం కదా, వింటూ ఇవ్వలేం కదా, అలాగే రీడింగ్ చేస్తూ కూడా ఇవ్వలేం కదా. ఎక్స్ప్రెషన్స్ అనేవి మాట్లాడుతూనే రాస్తూనే ఇవ్వగలము, కాబట్టి ఎక్స్ప్రెసివ్ స్కిల్ అని పేరు వచ్చింది. రీఇన్ఫోర్స్మెంట్ అంటే అర్థము సింపుల్గా సపోర్ట్ చేయడం, ఓకేనా, సపోర్ట్ చేయడం, బ్యాకింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలి, పాజిటివ్ సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఎగ్జామ్ పెట్టాము, పిల్లోడు సరిగ్గా రాయలేదు, ఓకే, వెన్ను తట్టడం, సింపుల్గా చెప్పాలంటే రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయి అని వెన్ను తట్టడం, సపోర్ట్ చేయడం. అది కూడా మనకి, అది ఎలా సపోర్ట్ చేస్తామండి? వింటూ సపోర్ట్ చేయలేం కదా, వినేటటువంటి స్కిల్ని అక్కడ యూజ్ చేయలేం కదా, రీడింగ్ అనేటటువంటి స్కిల్ని యూజ్ చేయలేం కదా. ఎలా చెప్తాము? నోటితోనే చెప్తాము, అంటే స్పీకింగ్ చేస్తున్నాం కాబట్టి రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ అని వచ్చింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి, మనకి ఉన్నటువంటి మేజర్ స్కిల్స్ ఏంటి? LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఫస్ట్ 2 అనేవి మనకి ప్రైమరీ స్కిల్స్ అవుతాయండి. సెకండ్ 2 రీడింగ్, రైటింగ్ అనేది మనకి సెకండరీ స్కిల్స్ అవుతాయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ స్కిల్స్ అంటే ఏంటి అని అడుగుతారు, సెకండరీ స్కిల్స్ అంటే ఏంటని కూడా అడుగుతారు. సింపుల్గా ఫస్ట్ 2 ప్రైమరీ స్కిల్స్, సెకండ్ వచ్చేటటువంటి రీడింగ్, రైటింగ్ సెకండరీ స్కిల్స్గా గుర్తుపెట్టుకోండి. సో మనకున్నటువంటివి 4 మేజర్ స్కిల్స్ LSRW. అయితే ఇంకొక 5th స్కిల్ కూడా ఉంది, అదేంటంటే థింకింగ్ అండ్ రీజనింగ్. ఇది ఎక్కడ పనిచేస్తుందంటే మనకి ఏదైనా మనం చదివాము లేదంటే విన్నాము, అయితే ఆ విన్నదాన్ని లేదంటే చదివిన దాన్ని డీప్గా థింకింగ్ చేసి దాన్ని అనలైజ్ చేసుకొని లాజికల్ రీజనింగ్తో మనం వ్యక్తపరిచేటటువంటి స్కిల్లే ఈ 5th స్కిల్, థింకింగ్ అండ్ రీజనింగ్ అనేది. సో టాపిక్కి సబ్ టాపిక్ ఉన్నట్లు ఈ మేజర్ స్కిల్స్కి సబ్ స్కిల్స్ ఉన్నాయి. సో లిజనింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్ వచ్చేసి ఆరల్ అండి. ఆరల్ అంటే ఏంటి? ఆడియో అని. ఆడియో అనేది ఏం చేస్తాం? మనం వింటాం, అంటే లిజన్ చేస్తాం. సో ఆరల్ అనేది, ఆడియో అనేది, లిజన్ అనేది లిజనింగ్కి సంబంధించి సబ్ స్కిల్ అవుతుంది. నెక్స్ట్ స్పీకింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్స్ వచ్చేసి ఓరల్. ఇక్కడ చూడండి, ఆరల్ వేరు, ఓరల్ వేరు. ఓరల్ టెస్ట్లు పెట్టింది మా మేడం అని చెప్తారు చూడండి చిన్నపిల్లలు. ఈరోజు స్కూల్లో క్లాస్లో మా మేడం ఓరల్ టెస్ట్ పెట్టింది, క్వశ్చన్స్ అడగడం, నోటి ద్వారా క్వశ్చన్స్ అడుగుతాం కదా, మేడం అడుగుతారు కదా, అది ఓరల్ టెస్ట్లు అంటాము. ఆ ఓరల్ అనేది స్పీకింగ్కి సంబంధించిన సబ్ స్కిల్ అవుతుంది. ఇన్ఫార్మల్ స్పీకింగ్ అనేది మనం ఎవరి దగ్గర మాట్లాడతామండి? మన ఫ్రెండ్స్ దగ్గరే కదా, ఏరా పోరా అని అడుగుతాము, అంటాము, అనిపించుకుంటాము. సో ఈ ఫ్రెండ్స్ దగ్గర, మనకంటే చిన్న వాళ్ళ దగ్గర ఇన్ఫార్మల్గా మనం మాట్లాడతాము. ఫార్మల్ స్పీకింగ్ అనేది ఆఫీసు, స్కూలు, ప్రిన్సిపల్స్, కాలేజ్లో, అలాగే మనకన్నా ఏజ్లో పెద్ద వాళ్ళకి మనం ఫార్మల్ స్పీకింగ్ అనేది చేస్తాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరా పోరా అంటే లాగిపెట్టి ఒకటి ఇస్తారు. నెక్స్ట్ రీడింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్ ఏంటో చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. ప్రిడిక్షన్ అండి, అంటే గెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇండెక్స్ ఉంది, ఏదైనా ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఇండెక్స్లో మనకి చాప్టర్స్ నేమ్ ఉంటాయి కదా, మనం చదివాము అంటే జస్ట్ ఒక లైన్ చదివాము, మొత్తం చదవలేదు, జస్ట్ ఒక లైన్ చదివాము, ప్రిడిక్ట్ చేసాము లోపల ఆ చాప్టర్లో ఏం ఉండబోతుంది అనేసి. అంటే అలా ప్రిడిక్ట్ చేయడం అంటే గెస్ చేయడం. గెస్ చేస్తున్నామంటే అక్కడ మనం రీడింగ్ చేసినట్లే కదా అది. సో ఆ ప్రిడిక్షన్, గెస్ అనేది కూడా మనకి రీడింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆఫ్లైన్ విధానంలో పెన్ పేపర్ టెస్ట్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ మనకి 2 రకాల స్కిల్స్ అనేవి వస్తాయి. ఒకటి రీడింగ్ వస్తుంది, రైటింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం క్వశ్చన్స్ పెన్ పేపర్ టెస్ట్ రాసేటప్పుడు క్వశ్చన్ చదువుతున్నామంటే రీడింగ్ చేస్తున్నట్టే కదా, రాస్తున్నాం కూడా, అప్పుడు రైటింగ్ అనేటటువంటి స్కిల్ కూడా ఇందులోకి వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్కిల్ వచ్చేసి రైటింగ్ స్కిల్ అండి. ఇందులో ఉన్నటువంటి సబ్ స్కిల్స్ అనేవి 3 ఉన్నాయి. ఒకటి డ్రాఫ్టింగ్ అంటే మీ అందరికీ తెలుసు,
మెయిల్లో మనం సేవ్ చేయకుండా సెండ్ చేయకుండా బ్యాక్ వచ్చేసామంటే అది డ్రాఫ్టింగ్లో సేవ్ అవుతుంది, సేవ్డ్ యాజ్ అ డ్రాఫ్ట్ ఉంటుంది. అలాగే వాట్సాప్లో కూడా మీ ఫ్రెండ్స్కి మెసేజ్ సెండ్ చేయకుండా మీరు జస్ట్ టైప్ చేసి బ్యాక్ వచ్చారంటే సేవ్డ్ యాజ్ డ్రాఫ్ట్ అనే ఉంటుందన్నమాట. అది డ్రాఫ్టింగ్ అంటే. నెక్స్ట్ ఎడిటింగ్. మీరు పిక్చర్స్ ఎడిట్ చేస్తూ ఉంటారు, అంటే ఏదైనా వీడియో ఎడిట్ చేస్తూ ఉంటారు, ఆ ఎడిటింగ్ అనేది కూడా మనకి రైటింగ్ అనేటటువంటి సబ్ స్కిల్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి పెన్ పేపర్ టెస్ట్ వస్తుంది, ఎందుకంటే మనం పెన్ పేపర్ టెస్ట్లో రైటింగ్ చేస్తున్నాం కదా, రాస్తున్నాం కాబట్టి ఇందులో రీడింగ్తో పాటు రైటింగ్ అనేటటువంటి స్కిల్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ 3 మనకి రైటింగ్ అనేటటువంటి స్కిల్ కింద వచ్చేటటువంటి సబ్ స్కిల్స్. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ లిజనింగ్కి సంబంధించి డీటెయిల్డ్ సబ్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనే చూద్దాము. మొత్తం ఇక్కడ మనకి 3 లిజనింగ్స్ అయితే ఉన్నాయండి. సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ 3 టైప్స్ ఉన్నాయి. ఇంటెన్సివ్ లిజనింగ్ అంటే మీకు డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. ఇట్ ఈజ్ ఏ లిజనింగ్ యాక్టివిటీ with a particular purpose or objective. In this listening activity, in order to get specific information, a listener fully concentrates to receive the text or material. సో మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇంటెన్సివ్ లిజనింగ్ అంటే డీప్ లిజనింగ్ అండి. అంటే శ్రద్ధగా వినడం, ఫుల్లీ కాన్సన్ట్రేషన్ పెట్టి వినడం. ఇప్పుడు నా క్లాస్ మీరు వింటున్నారు, కాన్సన్ట్రేషన్తో శ్రద్ధగా వింటున్నారా లేదా? సో ఇలా వింటున్నారంటే అది ఇంటెన్సివ్ లిజనింగ్ కిందకు వస్తుంది. అంటే మీ మొత్తం మైండ్ ఫోకస్ మొత్తం, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ క్లాస్ మీద ఉంది. సో అది ఇంటెన్సివ్ లిజనింగ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ లిజనింగ్ అంటే ఇట్ ఈస్ ఎ లిజనింగ్ యాక్టివిటీ విచ్ ఈస్ క్యాజువలీ పర్ఫార్మ్డ్ బై ద లిజనర్స్ విత్ లో లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మోటివేషన్ అండ్ వితౌట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. A listening activity which is long and exhaustive considered as extensive listening. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్టెన్సివ్ లిజనింగ్ అంటే క్యాజువల్ లిజనింగ్ అండి. అంటే ఇక్కడ ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు, లో లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి గోల్ కూడా ఉండదు. ఓకేనా? ఏదో నేర్చుకోవాలి, ఏదో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది ఏమీ ఉండదు. జస్ట్ క్యాజువల్గా వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ప్రజెంట్ ఐపీఎల్ జరుగుతుంది కదా, ఐపీఎల్లో కామెంటరీ చేస్తుంటారు. మనం వింటామా అండి కామెంటరీ? అంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటామా? వినం కదా. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, 6 కొట్టాడు, డక్అవుట్ అయ్యాడు, ఓకేనా, నో బాల్ అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం దాని మీద ఫోకస్ చేయము, ఎందుకంటే అది మనకు అవసరం లేదు కాబట్టి. జస్ట్ క్యాజువల్గా వింటూ ఉంటాం, వాళ్ళు వాగుతూ ఉంటారు. సో ఆ విధంగా ఎక్స్టెన్సివ్ లిజనింగ్ అంటే క్యాజువల్ లిజనింగ్, ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకేనా? ఎక్స్టెన్సివ్ లిజనింగ్ అనేది లాంగ్గా ఉంటుంది, ఎగ్జాస్టివ్గా ఉంటుంది. సో అది మనకి ఎక్స్టెన్సివ్ లిజనింగ్. క్రిటికల్ లిజనింగ్ అండి. క్రిటికల్ లిజనింగ్ అంటే ఇట్ ఈస్ ఏ లిజనింగ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఇంటెన్సివ్ లిజనింగ్ అలాంగ్ విత్ జడ్జింగ్ ద లిజనింగ్ మెటీరియల్స్ విత్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిజనింగ్ మెటీరియల్స్. Many textbooks refer critical listening as a part of intensive listening, but the evaluation of listening material beyond the level mere intensive listening makes it critical listening. సో ఇదంతా అవసరం లేదు. క్రిటికల్ లిజనింగ్ అంటే మీకు సింపుల్గా మీకు మైండ్లోకి వెళ్ళేలా చెప్తాను చూడండి. క్రిటికల్ లిజనింగ్ అంటే నా క్లాస్ వింటున్నారు, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వింటున్నారా లేదా, శ్రద్ధగా వింటున్నారా లేదా, అంటే ఇంటెన్సివ్ లిజనింగ్ ఉందా లేదా? ఇక్కడ నా క్లాస్ ఇప్పుడు మీరు వింటున్నారంటే ఇంటెన్సివ్ లిజనింగ్ చేస్తున్నారు. ప్లస్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ ఎలా చెప్పారు సార్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తారు, లేదంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, మీ ఒపీనియన్ తెలియచేస్తారు. అలా క్లాస్ విని, అంటే శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో విని మీ ఒపీనియన్ని తెలియచేయడమే క్రిటికల్ లిజనింగ్. ఓకేనా? అది ఇంటెన్సివ్ లిజనింగ్ ప్లస్ జడ్జింగ్ ఆర్ ఫీడ్బ్యాక్ ఆర్ గివింగ్ యువర్ ఒపీనియన్, మీ ఒపీనియన్ తెలియచేయడమే క్రిటికల్ లిజనింగ్. ఓకేనా? ఇవి మనకి సబ్ స్కిల్స్ అనమాట, లిజనింగ్కి సంబంధించి 3 టైప్స్. ఇక్కడ మనకి 3 మేజర్ సోర్సెస్ అయితే ఉన్నాయి. టాస్క్స్, మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ ఫర్ లిజనింగ్ స్కిల్స్. 3 టైప్స్ ఉన్నాయి అవి. అథెంటిక్ లిజనింగ్ మెటీరియల్స్, ఇదేంటంటే రికార్డింగ్ ఆఫ్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ వితౌట్
ద నాలెడ్జ్ ఆఫ్ టీచర్స్, క్రికెట్ కామెంటరీ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి అథెంటిక్ లిజనింగ్ మెటీరియల్స్ కిందకు వస్తాయి. ప్రీ రికార్డెడ్ లిజనింగ్ మెటీరియల్స్ అంటే CD, DVD అటాచ్డ్ విత్ ఏ బుక్ ఆఫ్ లిజనింగ్ యాక్టివిటీ ఎక్సెట్రా. ఓకేనా, ప్రీ రికార్డెడ్ లిజనింగ్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఈ క్లాసే ఉంది, నేను డైరెక్ట్గా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, ప్రీ రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసాను. ఓకేనా, ఇది లైవ్ కాదు. అంటే ఈ వీడియో అనేది కూడా మీకు ఒక రకంగా ప్రీ రికార్డెడ్ లిజనింగ్ మెటీరియల్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్, లైవ్ లిజనింగ్ మెటీరియల్స్. లైవ్ లెక్చర్స్ అండి, లైవ్గా మీరు కూర్చొని లైవ్ లెక్చర్స్ అనేవి వినడమే లైవ్ లిజనింగ్ మెటీరియల్స్. ఓకేనా, సో ఇంతటితో మనకి లిజనింగ్కి సంబంధించినటువంటి స్కిల్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్స్ మొత్తం నీట్గా అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ స్పీకింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. స్పీకింగ్ అనేది మనకి మేజర్ స్కిల్స్లో నెంబర్ 2 అయితే ఉంటుంది. LSRW, లిజనింగ్, స్పీకింగ్. స్పీకింగ్ అనేది నెంబర్ 2 ప్రైమరీ స్కిల్ ఇది. సో స్పీకింగ్లో మనకి ఫస్ట్ వన్ స్టోరీ టెల్లింగ్ అండి. స్టోరీ టెల్లింగ్ అంటే, స్టోరీ అంటే ఏంటి? కథ. టెల్లింగ్ అంటే చెప్పడం, స్టోరీలు అనేవి చెప్పడం. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ ఏ స్పీకర్ నరేట్స్ ద స్టోరీ బిఫోర్ ద లిజనర్స్ ఇన్ అన్ ఎఫిషియంట్ వే సో దట్ లిజనర్స్ అండర్స్టూడ్ అప్ టు ఏ మ్యాక్సిమం ఎక్స్టెంట్. సింపుల్గా చెప్పాలంటే స్టోరీ టెల్లింగ్ అనేది అతను ఒక్కడే కూర్చొని చెప్పడు కదా. కొంతమంది ఉంటారు అక్కడ, 4-5 మంది, ఒక 10 మందో వాళ్ళ ముందు ఒక స్టోరీ అనేది నరేట్ చేస్తారు. ఓకేనా, ఒక కథ చెప్తాడు. అలా కథ చెప్పడమే స్పీకింగ్ కిందకు వస్తుంది కదా, మాట్లాడుతున్నాడు కాబట్టి స్పీకింగ్ కిందకు వస్తుంది. అందుకు స్టోరీ టెల్లింగ్ అనేది సబ్ స్కిల్ అవుతుంది స్పీకింగ్కి. దట్స్ ఇట్. నెక్స్ట్ రోల్ ప్లే. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి, ఈ వర్డ్సే మనకి ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగు, ఓకేనా, స్పీకర్ అనేవాడు బిఫోర్ ద లిజనర్స్ ముందు ఈ విధంగా స్టోరీ అనేది చెప్తున్నాడు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోల్ ప్లే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సీటెట్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. రోల్ ప్లే అంటే, రోల్ ప్లే ఈజ్ అగైన్ అన్ ఎసెన్షియల్ యాక్టివిటీ ఆఫ్ స్పీకింగ్ స్కిల్ ఇన్ విచ్ ఏ లెర్నర్ యాక్ట్స్ అండ్ బిహేవ్ లైక్ అన్ అదర్ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డైలాగ్ అండ్ స్పీచ్ మిమిక్రీ. సింపుల్గా చెప్పాలంటే రోల్ ప్లే అంటే పక్క వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం. ఓకేనా, పక్క వ్యక్తిలాగా యాక్టింగ్ చేసి చూపించడం. అది ఎలాగా? డైలాగ్ ద్వారా అయినా కానీ, స్పీచ్ ఇవ్వడం రూపంలో అయినా కానీ, మిమిక్రీ చేయడం అయినా కానీ, ఇవన్నీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటంటే రోల్ ప్లే అనేది గుర్తుపెట్టుకోండి, యాక్టింగ్ గుర్తుపెట్టుకోండి, డైలాగ్, స్పీచ్, మిమిక్రీ, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి సబ్ స్కిల్స్ అనమాట స్పీకింగ్కి సంబంధించి. సో క్వశ్చన్ ఎక్కడ అడుగుతారు చూడండి. ఒకటి, రోల్ ప్లే యాక్టివిటీ కమ్స్ అండర్ విచ్ స్కిల్ అంటారు? లిజనింగా, స్పీకింగా, రీడింగా, రైటింగా? అప్పుడు మనం స్పీకింగ్ అని పెట్టాలి. ఓకేనా, అయితే ఇక్కడ రోల్ ప్లే అనేది అతను ఒక్కడే రూమ్లో కూర్చొని చేసుకోలేడు కదా, ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు, వాళ్ళ ముందే యాక్టింగ్ చేసి చూపించాలి. అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా లిజనింగ్ అనేటటువంటి స్కిల్ కూడా వస్తుంది. సో మనకి ఆప్షన్స్లో జతలుగా ఇచ్చినప్పుడు స్పీకింగు, లిజనింగ్ అనేసి మీరు పెట్టండి. ఓకేనా, SL అని ఇవ్వండి. ఇన్ కేసు 2 ఇచ్చారనుకోండి జతలుగా, ముందు స్పీకింగ్ అనేది పెట్టి దాని తర్వాత L లిజనింగ్ అనేది పెట్టండి రోల్ ప్లేకి సంబంధించి. స్పీచ్ అండ్ కన్వర్జేషన్. ఈ స్పీచ్ అండ్ కన్వర్జేషన్ అనేది మనకి స్పీకింగ్ కిందకు వచ్చేటటువంటి ఇంకొక సబ్ స్కిల్ అండి. The formal speech is one of the most popular forms of standard oral communication. It is widely used across the classes in school education to familiarize the learners with the formal and standard use of English language. సో అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. స్పీచ్ అండ్ కన్వర్జేషన్ అనే ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి దేని కిందకు వస్తుందంటే స్పీకింగ్ అనేటటువంటి మేజర్ స్కిల్ కిందకు వచ్చేటటువంటి సబ్ స్కిల్. టాస్క్స్, మెటీరియల్స్, రిసోర్సెస్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్. ఈ స్పీకింగ్ స్కిల్స్ చేయడానికి టాస్క్స్, మెటీరియల్స్, రిసోర్సెస్ ఏంటో చూద్దాం. స్టోరీ టెల్లింగ్ ఆల్రెడీ చెప్పాను. స్టోరీని లిజనర్స్ ముందు చెప్పడం, కథ చెప్పడమే స్టోరీ టెల్లింగ్. డైలాగ్ అంటే
డైలాగ్ అనేది ఇట్ ఈస్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ 2 or more పీపుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూర్చొని ఏదైనా డైలాగ్స్ అనేది చెప్పుకోవడం అనమాట, అదే డైలాగ్. సిచ్యువేషనల్ కన్వర్జేషన్. సిచ్యువేషనల్ కన్వర్జేషన్ అంటే ఏ పర్టికులర్ సిచ్యువేషన్ ఈజ్ గివెన్ టు ద లెర్నర్స్ టు స్పీక్ అండ్ డెలిబరేట్ అపాన్. లెర్నర్స్కి ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చి లేదంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఇచ్చి దాని గురించి చెప్పడం, దాని గురించి మాట్లాడండి అని చెప్పడం, అదే సిచ్యువేషనల్ కన్వర్జేషన్ అంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే. రోల్ ప్లే ఇందాకే చెప్పాను, పక్కన వాళ్ళలాగా యాక్టింగ్ చేసి చూపించడం. ఓకేనా, కొంతమంది ఉంటారు హీరోస్ని ఇమిటేట్ చేస్తూ యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అది మనకి రోల్ ప్లే. ఇట్ ఆఫర్స్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ క్యారెక్టర్ ఆర్ రోల్, దాన్నే రోల్ ప్లే అంటాం. సిమ్యులేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రోల్ ప్లే లానే ఉంటుంది, బట్ ఇక్కడ తేడా ఏంటంటే టు బిహేవ్ బేస్డ్ ఆన్ సమ్ రియల్ లైఫ్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ఉంటుంది సిమ్యులేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ లాగా యాక్టింగ్ చేయడం హాస్పిటల్ ఎమర్జెన్సీస్లో, అలాగే ట్రాఫిక్ పోలీస్ లాగా రోడ్డు మీద నిలబడి యాక్టింగ్ చేయడం, ఇవన్నీ సిమ్యులేషన్ కిందకు వస్తాయి. సిమ్యులేషన్ వేరు, రోల్ ప్లే వేరు. ఓకేనా. నెక్స్ట్ స్పీచ్. గేమ్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్తో చేసేటటువంటి గేమ్స్, ఆఫ్లైన్ గేమ్స్. పిక్చర్స్, స్కెచ్ ద్వారా వేసేవి, పోర్ట్రేట్స్, పిక్చర్స్, అవన్నీ మనకి టూల్స్ అనమాట. టూల్స్ అండ్ రిసోర్సెస్ కిందకు వస్తాయి స్పీకింగ్ స్కిల్స్కి. అలాగే మల్టీమీడియా రిసోర్సెస్, ఆడియో, విజువల్, కంప్యూటర్, ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ అదర్ అలైడ్ మెటీరియల్స్ అన్నీ మనకి సో స్పీకింగ్ స్కిల్స్ కిందకు వచ్చేటటువంటి టాస్క్స్, మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ రీడింగ్కి సంబంధించినటువంటి స్కిల్ గురించి చూద్దాము. దీని కింద మనకి 2 సబ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ అంటే ఏంటి? చదవడం. దీని కింద 2 మనకి సబ్ స్కిల్స్ ఉన్నాయి. మోస్ట్ పాపులర్ సబ్ స్కిల్స్ ఇవి, చాలామందికి తెలిసే ఉంటుంది. స్కిమ్మింగ్, స్కానింగ్ చదివే ఉంటారు మీరు, బట్ నేను చాలా సింపుల్గా చెప్తాను చూడండి. స్కిమ్మింగ్ డెఫినేషన్ చూడండి ఫస్ట్. స్కిమ్మింగ్ ఈజ్ ఏ స్టైల్ ఆఫ్ రీడింగ్ ఇన్ విచ్ ద రీడర్ జస్ట్ టేక్స్ ఏ గ్లాన్స్ ఎట్ ద టెక్స్ట్ అవైలబుల్ టు హిమ్ ఆర్ హెర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాజువల్ అండ్ రీడింగ్ వితౌట్ ఏ పర్టికులర్ ఆబ్జెక్టివ్. స్కిమ్మింగ్ అంటే సింపుల్గా ఎటువంటి పర్పస్ లేకుండా, ఎటువంటి ఆబ్జెక్టివ్ లేకుండా, ఎటువంటి గోల్ లేకుండా క్యాజువల్గా చదవడం. ఇలాంటివి దేంట్లో చదువుతామండి? న్యూస్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, నోవెల్స్, ఫిక్షన్ రీడింగ్, ఇవన్నీ జస్ట్ న్యూస్ పేపర్ ఉంది, మనం ఏమైనా పాయింట్ టు పాయింట్ చదువుతామా? జస్ట్ అలా క్యాజువల్గా పేపర్లు తిప్పుకుంటూ పోతాము. ఎందుకంటే మనం పర్టికులర్ పర్పస్తో చదవట్లేదు, చదవాలి కాబట్టి చదువుతున్నాం జస్ట్ అట్లాగా. అంటే స్కిమ్మింగ్ అనేది నాట్ ఇన్ డీటెయిల్డ్గా చదవము. నాట్ ఇన్ డీటెయిల్ గుర్తుపెట్టుకోండి. స్కిమ్లోనే ఉంది స్కిప్ అని, అంటే స్కిప్ చేసేస్తూ చదువుతాం, క్యాజువల్గా అలా తిప్పేస్తూ చదువుతాం. సో ఇక్కడ ఫాస్ట్గా పని అవుతుంది, ఫాస్ట్గా అవుతుందన్నమాట. టైం అనేది ఫాస్ట్ రీడింగ్ జరుగుతుంది స్కిమ్మింగ్లో. అలాగే స్కిప్ చేస్తూ వెళ్ళిపోతాం. మీరు ఇక్కడ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. స్కిమ్మింగ్ అనగానే స్కిప్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ రీడింగ్ జరుగుతుంది స్కిమ్మింగ్లో. అలాగే ఇన్ డీటెయిల్డ్గా చదవము, ఎటువంటి ఆబ్జెక్టివ్ ఉండదు మనకు చదవడానికి. ఈ పాయింట్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి స్కిమ్మింగ్ అంటే. స్కానింగ్ డెఫినేషన్. స్కానింగ్ ఈజ్ ఏ స్టైల్ ఆఫ్ రీడింగ్ ఇన్ విచ్ ద రీడర్ లుక్స్ ఫర్ సమ్ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ లార్జ్ టెక్స్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సీరియస్ అండ్ ఫోకస్డ్ రీడింగ్. సో ఈ స్కానింగ్ అనేది ఏంటంటే, ఇందులో లెర్నర్ ఎవరైతే చదువుతున్నారో అతను ఒక పర్టికులర్ పర్పస్తో చదువుతాడు, పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చదువుతాడు. ఇప్పుడు ఈ క్లాస్ మీరు వింటున్నారండి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? స్కానింగ్ చేస్తున్నట్లు. ఎందుకంటే ఇక్కడ స్లో రీడింగ్ జరుగుతుంది, ఫాస్ట్గా నేను తిప్పుకుంటూ పోవట్లేదు. నేను స్లోగా చెప్తున్నాను, మీరు స్లోగా చదువుతున్నారు, స్లోగా అర్థం చేసుకుంటున్నారు ప్రతిదీ. అలాగే ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు టు గెట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ డీటెయిల్డ్గా చెప్తున్నాను. స్కానింగ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి, డీటెయిల్డ్గా పని జరుగుతుంది, ఇక్కడ డీటెయిల్డ్గా రీడింగ్ జరుగుతుంది, స్లో రీడింగ్ జరుగుతుంది. ఓకేనా.
అంటే డీటెయిల్డ్గా చదవాలంటే స్లోగా చదివితేనే కదండి అయ్యేది. ఓకేనా? ఫాస్ట్గా చదవలేం కదా డీటెయిల్డ్గా ప్రతిదీ చదవాలంటే. సో స్లో రీడింగ్ టు గెట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో సీరియస్ అండ్ ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చేసేదే స్కానింగ్ అంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా న్యూస్ పేపర్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. న్యూస్ పేపర్లో మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ ఆగి ఆ ఇన్ఫర్మేషన్ని మనం నోట్ డౌన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది న్యూస్ పేపర్స్ డైలీ చదువుతున్న వాళ్ళు టాలీవుడ్కి సంబంధించినటువంటి పేజ్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఐపీఎల్ పేజ్ దగ్గరికి వెళ్తారు, స్పోర్ట్స్ పేజ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది అని చదువుతారు అక్కడ. అలా చదవడమే స్కానింగ్ అనమాట. ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ తీసుకోవడం కోసం చదవడమే స్కానింగ్ అంటే. ఓకేనా? సో ఈ వర్డ్స్ ఏవైతే హైలైట్ చేశానో అవి గుర్తుపెట్టుకుంటే చాలు, నేను చెప్పింది గుర్తుపెట్టుకుంటే చాలు. టైప్స్ ఆఫ్ రీడింగ్లో టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి లౌడ్ రీడింగ్. లౌడ్ రీడింగ్ అంటే గట్టిగా అరిచి చదవడం. ఓకేనా? గట్టిగా అరిచి చదవడంలో ఏమవుతుంది, హయ్యర్ పిచ్ అండ్ వాయిస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో హై పిచ్ ఉంటుంది, వాయిస్ ప్రొడక్షన్ ఉంటుంది. అయితే ఈ లౌడ్ రీడింగ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే హెల్ప్స్ లెర్నర్స్ టు అండర్స్టాండ్ ద కంటెంట్ ఇన్ బెటర్ వే, ఎస్పెషలీ ఇన్ ద కేస్ ఆఫ్ పూర్ పవర్ ఆఫ్ అటెన్షన్. ఎవరికైతే ఏ లెర్నర్స్కి అయితే ఏ స్టూడెంట్స్కి అయితే పూర్ పవర్ ఆఫ్ అటెన్షన్ ఉంటుందో, అంటే ఒకసారి చెప్తే వెంటనే అర్థం కాదు, ఆ అటెన్షన్ తీసుకోలేదు, వాళ్ళకి గట్టిగా అరిచరిచి చెప్తే తప్ప వాళ్ళకి అది ఎక్కదనమాట. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ లౌడ్ రీడింగ్ అనేది. ఇట్ ప్రమోట్స్ రోట్ లెర్నింగ్. సో ఈ లౌడ్ రీడింగ్ అనేది రోట్ లెర్నింగ్ని ప్రమోట్ చేస్తుంది. రోట్ లెర్నింగ్ అంటే బట్టి కొట్టి చదవడం. ఓకేనా? బై హార్ట్ చేసి చదవడం అనమాట. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో లౌడ్ రీడింగ్ ఏం చేస్తుంది, ప్రమోట్స్ రోట్ లెర్నింగ్. నెక్స్ట్ సైలెంట్ రీడింగ్ అంటే కామ్గా చదువుకోవడం, సైలెంట్గా చదవడం. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మిస్ అయ్యాను నేను. ఈ లౌడ్ రీడింగ్ ఏంటంటే, ఈ లౌడ్ రీడింగ్లో రీడింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఓకేనా? రీడింగ్ అనేది లౌడ్ రీడింగ్లో స్లోగా ఉంటుంది, లౌడ్ రీడింగ్లో. సైలెంట్ రీడింగ్ చూడండి. సైలెంట్ రీడింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రీడింగ్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ బై ద మెచ్యూర్ రీడర్స్. ఎవరైతే మనమే మెచ్యూర్ రీడర్స్ అంటే. ఓకేనా? సో మెచ్యూర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లోగా చదువుతారు, సైలెంట్గా చదువుతారు. ఓకేనా? ఈ సైలెంట్ రీడింగ్ అనేది మెచ్యూర్ రీడర్స్ చేస్తారు. సో ఇక్కడ ఎటువంటి హై పిచ్ వాయిస్ అనేది అవసరం లేదు. సో ఇది ఫాస్ట్ రీడింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ సైలెంట్ రీడింగ్లో ఫాస్ట్ రీడింగ్ జరుగుతుంది. సైలెంట్గా చదువుతున్నామండి, ఫాస్ట్గా మనలో మనమే అనుకుంటూ కాన్సెప్ట్స్ మొత్తం నేర్చుకుంటూ ఉంటాం, ఫాస్ట్గా చదివేస్తూ ఉంటాం. లౌడ్ రీడింగ్లో అలా అవ్వదు కదా, గట్టిగా అరవాలి, అరిచేసరికి టైం అయిపోతుంది, స్లోగా అవుతుంది. సో అది తేడా. అండ్ ఆల్సో బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఈ సైలెంట్ రీడింగ్లో బెటర్ అండర్స్టాండింగ్ అవుతుంది కాన్సెప్ట్కి. ఇక్కడ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, సైలెంట్ రీడింగ్ అనేది మెచ్యూర్ రీడర్స్ చేస్తారు. ఇక్కడ హై పిచ్ ఎటువంటి అలా వాయిస్ అవసరం లేదు, ఫాస్ట్ రీడింగ్ జరుగుతుంది, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, వెరీ ఇంపార్టెంట్, సీటెట్లో అడిగి ఉన్నారు ఇది. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఇట్ ఈస్ యూజువలీ ఏ లాంగ్ ఎగ్జిస్టివ్ టెక్స్ట్ ఆఫ్ రీడింగ్ సచ్ యాజ్ నోవెల్ రీడింగ్, స్టోరీ రీడింగ్ ఎక్సెట్రా. సో ఒక విధంగా ఇది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది స్కిమ్మింగ్ అండి. స్కిమ్మింగ్ అంటే నేను ఇందాక చెప్పాను. స్కిమ్మింగ్ అంటే ఏం చెప్పానండి ఇందాక? స్కిమ్మింగ్ అంటే డీటెయిల్డ్గా చదవము. ఓకేనా? క్యాజువల్గా చదువుతాము. న్యూస్ పేపర్ ఉంది, తిప్పుకుంటూ పోతూ ఉంటాం, ఏదో పైన అలా చూసుకుంటూ, అలాగా. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే స్కిమ్మింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్, మన ప్లెజర్ కోసం, మన సంతోషం కోసం జస్ట్ అలా చదువుతూ పోతూ ఉంటాం, ఏదో మొత్తం మైండ్ పెట్టకుండా జస్ట్ అలా చదువుకుంటూ పోతూ ఉంటాం అనమాట. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే స్కిమ్మింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్ అని గుర్తుపెట్టుకోండి. క్యాజువల్గా చదువుతాం. అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది లాంగ్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జిస్టివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఏ రీడింగ్ యాక్టివిటీ ఫర్ గెయినింగ్ డీటెయిల్డ్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. డీటెయిల్డ్గా చదువుతామంటే అది స్కానింగ్ కిందకి వస్తుంది కదండి.
సో స్కానింగ్లో మనం డీటెయిల్గా చదువుతాము అండ్ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం, నాలెడ్జ్ కోసం చదువుతాము. సో ఇంటెన్సివ్ రీడింగ్ అనేది అలాంటిది. నెక్స్ట్ చూడండి, ఫైనల్గా రైటింగ్కి సంబంధించినటువంటి స్కిల్. రైటింగ్కి సంబంధించినటువంటి స్కిల్లో మనకి 2 సబ్ స్కిల్స్ ఉన్నాయి. ఒకటి ప్రాసెస్ అప్రోచ్ రైటింగ్ అని, ప్రొడక్ట్ అప్రోచ్ రైటింగ్ అని. ఫస్ట్ ప్రాసెస్ అప్రోచ్ రైటింగ్ ఏంటో చూద్దాం. ఈ ప్రాసెస్ అప్రోచ్లో స్టెప్ వైజ్ రైటింగ్ ఉంటుంది. స్టెప్ వైజ్గా రాస్తామన్నమాట. ఆ స్టెప్ వైజ్గా రాసేది ఎలా రాస్తాము, ఆ స్టెప్స్ ఏం ఫాలో అవుతామంటే ఇది బోర్డర్ పిఎఫ్పి. బి అంటే బ్రెయిన్ స్ట్రామింగ్, వాడు ఒక్కోసారి మెంటల్ కీనెస్ అని కూడా ఇస్తారు. ఓ అంటే అవుట్లైన్, డి అంటే డ్రాఫ్టింగ్, ఈ అంటే ఎడిటింగ్, ఆర్ అంటే రివ్యూ, పి అంటే ప్రూఫ్ రీడింగ్, ఎఫ్ అంటే ఫైనల్ డ్రాఫ్ట్, పి అంటే పబ్లిష్. బోర్డర్ పిఎఫ్పి అనే ఈ కొండ గుర్తుని మీరు గుర్తుపెట్టుకోండి. బోర్డర్ పిఎఫ్పి, అలాగే ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ మనము ప్రాసెస్ అప్రోచ్ రైటింగ్ అనేది చేస్తామండి. ప్రొడక్ట్ అప్రోచ్ రైటింగ్. ఈ ప్రొడక్ట్ అప్రోచ్లో ఏంటంటే ఎటువంటి స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వవు. ఇక్కడ నో స్టెప్స్ ఇన్ రైటింగ్, ఎటువంటి స్టెప్స్ అనేవి ఉండవు. ఇట్ ఫోకసెస్ ఆన్ అవుట్కమ్ ఆర్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అప్రోచ్ పేరులోనే ఉంది, ఇట్ ఫోకసెస్ ఆన్ అవుట్కమ్ ఆర్ ప్రొడక్ట్ మీద, అవుట్కమ్ మీద ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే దీపావళికి సంబంధించి ఒక ఎస్ఐ రాయమని చెప్పారు 250 వర్డ్స్కి సంబంధించి. సో మనం ఎస్ఐ రాసేస్తాము. అక్కడ ఎటువంటి బ్రెయిన్ స్ట్రామింగ్ కానీ, అవుట్లైన్ కానీ, డ్రాఫ్టింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, రివ్యూ కానీ, ప్రూఫ్ రీడింగ్ కానీ, ఫైనల్ డ్రాఫ్ట్ కానీ, పబ్లిష్ కానీ చేయము. 250 వర్డ్స్ మనకి రావాలి, రాసుకుంటూ పోతాం. అది ఎస్ఐ అనేది 250 వర్డ్స్ సంబంధించి. అంటే అక్కడ మనం అవుట్కమ్ చూస్తున్నాం. 250 వర్డ్స్కి సంబంధించిన ఎస్ఐ మనకి రావాలి అనే అవుట్కమ్ చూస్తున్నాం. అక్కడ ఎటువంటి స్టెప్స్ అని ఇన్వాల్వ్ అవ్వట్లా, ఇలా రాయాలి అనేటటువంటి స్టెప్స్ అని ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో మన అవుట్కమ్ మీద ఫోకస్ చేసేటటువంటి అదే ప్రొడక్ట్ అప్రోచ్ రైటింగ్ అంటే. ఇది మనకి రైటింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్. సో ఇంతటితో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటటువంటి టాపిక్ అయితే కంప్లీట్ అయింది. ఖలీల్ అకాడమీ సీటెడ్ క్లాసెస్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఖలీల్ అకాడమీ సీటెడ్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది.